హాయ్ హలో అండి. గుడ్ మార్నింగ్ అండి అందరికీ. వెల్కమ్ టు సిరితేజ బ్లాగ్స్ ఫ్రెండ్స్. ఈరోజైతే దొండకాయ, టమాటా, కొత్తిమీర, పుదీనా అండి వీటన్నిటితో కలిపి పచ్చడి చేశానమాట. ఎవరికైనా నచ్చితే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇవైతే 12 దొండకాయలండి. చూడండి, ముందుగా బాగా కడిగేసుకొని కట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత చిన్న సైజు టమాటాలు అనమాట. ఇవి 3 చిన్న సైజు టమాటాలు. తర్వాత మనం కారం ఎలా తింటామో దాన్ని బట్టి పచ్చిమిర్చి తీసుకోండి. నేనైతే ఒక 8 పచ్చిమిర్చి తీసుకున్నానండి. తర్వాత పుదీనా, ఇదైతే మా ఇంట్లోదే. పుదీనా బాగా కడిగేసి కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. తర్వాత కొత్తిమీర, ఇవైతే చిన్న సైజు కట్టలండి. ఇవి 2 కట్టలు, చిన్న సైజు అంటే మీడియం అనమాట. అవి 2 కట్టలు బాగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. చూడండి, ముందుగా ఇవన్నీ మనం కట్ చేసుకొని పక్కన పెట్టుకుంటే చేసుకోవడం అనేది చాలా ఈజీ అనమాట. కటింగే లేట్ కదండి. తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని చూపిస్తున్న ఈ గరిటెతో 3 గరిటెలు ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో 3 టేబుల్ స్పూన్ల పల్లీలండి. ఇవి కొంచెం వేయించాలన్నమాట. ఈ పల్లీలు కొంచెం వేగిన తర్వాత ముందుగా దొండకాయ ముక్కల్ని వేసుకోవాలి. దొండకాయలు వేసుకొని మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ వేగాలండి. దొండకాయలు పచ్చిగా ఉంటాయి కదా, అందుకని ఒక 3 వెల్లుల్లి రెబ్బలు అనమాట. ఇవి ఒక 10 మినిట్స్ మూత పెట్టుకొని వేగిన తర్వాత ఇందులో పచ్చిమిర్చి వేసుకున్నాను. పచ్చిమిర్చి ఇవన్నీ కొంచెం కొంచెం వేగితే సరిపోతాయండి. దొండకాయలే కొంచెం బాగా వేగాలి. మిగిలినవన్నీ నార్మల్గా 2-3 మినిట్స్ వేగితే సరిపోతాయి అనమాట. చూడండి, వేగిపోయినాయి. ఇవి వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో టమాటా ముక్కలు వేసుకోవాలండి. టమాటా ముక్కలు వేసుకొని అవి ఒక 2 మినిట్స్ అండి కొంచెం మగ్గితే సరిపోతుంది. వాటర్ ఏం లేకుండా ఆయిల్ మనకి పైకి తేలితే మనకి ఇవన్నీ రెడీగా వేగిపోయినట్టేనండి. చూడండి, వేగుతున్నాయి కదా. మూత పెట్టుకొని వేపుకోండి. 2 మినిట్స్ వేగితే సరిపోతాయండి. తర్వాత ఒక స్పూన్ ధనియాలండి. తర్వాత 1.5 స్పూన్ సాల్ట్ అండి. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు. ఇవన్నీ వేసుకొని బాగా వేయించుకోవాలి మూత పెట్టుకొని. చూడండి, ఆయిల్ అనేది పైకి తేలుతుంది, మనకంటే వేగిపోయినట్టే. పులుపు కోసం చింతపండు అండి. ఏ చట్నీలకైనా చింతపండు అనేది వేస్తే బాగుంటుంది, చట్నీ టేస్టే బాగుంటుంది అనమాట. చూడండి, ఇవైతే మనకి వేగిపోయినాయి. ఇప్పుడు ఈ స్టేజ్లో ముందుగా కట్ చేసి పెట్టుకున్న పుదీనా వేసుకోవాలండి. అదొకసారి ఇలా కలుపుకున్న తర్వాత మళ్ళీ ముందుగా కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా వేసుకోవాలన్నమాట. వేసుకొని జస్ట్ 2 మినిట్స్ వేగితే సరిపోతుందండి. ఎక్కువసేపు ఉంచనేం అవసరం లేదు. 2 మినిట్స్ అయితే రెడీ అయిపోయింది. చూడండి, అంతే. స్టవ్ ఆఫ్ చేసేసాను నేనైతే. ఇది బాగా చల్లారనివ్వాలి ఫ్రెండ్స్. చూడండి, అయిపోయింది. ఇంక స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. బాగా చల్లారిన తర్వాత దీన్ని మనం మిక్సీ పట్టుకోవాలి. అయిపోయిందండి. ఒక 5 మినిట్స్ పక్కన పెట్టి వదిలేస్తే మనకి చల్లగా అయిపోతుంది. చల్లగా అయిపోయిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవడమేనండి. కొంచెం వాటర్ కూడా మనం ఎందులో అయితే వేయించినామో అందులోనే కొంచెం వేడి నీళ్ళు వేసుకొని కొంచెం అదంతా క్లీన్ చేసినట్టు అదే వాటర్ని ఇందులో వేసుకొని గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. వేడి నీళ్ళు వేయడం వల్ల పచ్చడి అనేది నెక్స్ట్ డేకి కూడా పాడవకుండా ఉంటుందన్నమాట. చల్లనీళ్ళు వేయకండి. నేనైతే చల్లనీళ్ళు వేయను. చూడండి, ఇలా మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. దీన్ని ఒక గిన్నెలో తీసుకొని సర్వ్ చేసుకోవాలి. తర్వాత పోపు కోసం అండి ఒక స్పూన్ మినపప్పు, 1 స్పూన్ శనగపప్పు, కచ్చపచ్చగా దంచిన వెల్లుల్లి రెబ్బలు, 2 ఎండుమిర్చి, కరివేపాకండి తీసుకొని స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకొని ఈ పోపుని అందులో వేసుకోవాలండి. జీలకర్ర కూడా వేసాను. వేసుకొని పోపు కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత ఈ చట్నీలో వేసి అంతా మిక్స్ చేసుకోవడమేనండి. చాలా ఈజీ అండి. ఇది వేడి వేడి అన్నంతో, చపాతీతోని తినడానికైతే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఎవరికైనా నచ్చితే ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మా వీడియోస్